ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సభలో ఆయన మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్ పనిచేయని సంగతి తెలిసిందే. అంతకుముందు సమావేశానికి వస్తుండగా ట్రంప్ ఎక్కిన ఎస్కలేటర్ కూడా ఆగిపోయింది. దాంతో ట్రంప్ మెలానియా ఒకంత అయోమయానికి గురై ఆ తర్వాత ఆగిన ఎస్కలేటర్పై మెట్లెక్కి వెళ్లిపోయారు. ఐక్యరాజ్యసమితి సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్ ఈ విషయాలను ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితిలో నాకు 2 విషయాలు ప్రతికూలంగా జరిగాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఎస్కలేటర్ పైన ఉన్న బిల్ట్ ఇన్ సేఫ్టీ మెకానిజం బటన్ను నొక్కడం వల్లే అది ఆగిపోయినట్టు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గుర్తించింది. ట్రంప్ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి వారి వీడియో తీద్దామనుకున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్ బటన్ను నొక్కి ఉండి ఉంటారు అని సందేహం వ్యక్తం చేశారు.